హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ముందుగా అందరికీ కూడా మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా అయితే పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 26వ సంవత్సరం ఏదైతే ఉందో మనందరికీ కూడా చాలా బాగుండాలని, అందరికీ కూడా ఫస్ట్ ఆరోగ్యాలతో ఫస్ట్ హెల్త్ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే కనుక మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని నా తరపు నుంచి అయితే కనుక మీ అందరినీ విష్ చేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో అయితే కనుక మనం మొట్టమొదటి వీడియోని మీషో కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను వేసుకున్నటువంటి ఈ గౌన్ తేజస్వి కలెక్షన్స్లో తీసుకున్నానండి. టోటల్గా ఈరోజు మనం 10 డిఫరెంట్ మీషో కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం. ఇంకా కూడా మన వీడియోలు డే బై డే ఇంకా క్లారిటీగా, అలాగే ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా కూడా బెటర్గా మీ షాపింగ్కి హెల్ప్ అయ్యేలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా కూడా అవ్వకుండా ఈ వీడియో త్రూ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక్కసారి మన పేజ్ని చూడండి. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ యూట్యూబ్, రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఈ కంటెంట్ అయితే దొరుకుతుందండి. 100% డిఫరెంట్ యాప్స్ నుంచి ఇంక్లూడ్ చేసి అయితే కనుక డిఫరెంట్ కంటెంట్ని నేను మీకు ఎప్పటికప్పుడు అయితే కనుక అందిస్తూనే ఉంటాను. కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా మన వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో తప్పకుండా వీడియో నచ్చితే మీ లైక్ త్రూ అయితే కనుక నాకు మీ యొక్క సపోర్ట్ని, లైక్ నచ్చింది అనే ఆ చిన్న కామెంట్ని కానీ లేకపోతే లైక్ని కానీ మీ నుంచి అయితే కనుక నేను అందుకోవాలని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. స్టార్ట్ చేద్దాం అస్సలు లేట్ చేయకుండా. ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ ఇయర్ రింగ్స్ ఏదైతే వచ్చిందో అండి, ఇవి మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ. నేను నాకు నచ్చిపెట్టుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్లో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది. డెఫినెట్గా మీరైతే కనుక నచ్చింది అనుకుంటే మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక మన ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అండి. మనకైతే కనుక దీని లింక్ కూడా నేను డెఫినెట్గా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే, ఇట్లా లాంగ్ గౌన్స్, లంగా ఓణీలు వేసుకుంటూ ఉంటారు, ఫెస్టివల్కి రెడీ అవుతూ ఉంటాం, శారీస్, డిఫరెంట్ కలెక్షన్స్కి నెక్లో ఏం లేకపోయినా కానీ మనం ఇయర్ రింగ్తో హైలైట్ చేసుకోవచ్చు అండి. సో కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దు, బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇది మన ఫస్ట్ది. నెక్స్ట్ అయితే కనుక అండి, ఈ వీడియోలో నేను టోటల్గా మన ఫాలోవర్స్ కోసం తీసుకొచ్చినటువంటి 3 హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. 3 కూడా అంటే వేరు మనకి వర్క్ వచ్చాయి. మూడిట్లో కూడా మనకి అయితే కనుక మెయిన్గా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మనకి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్, మనం వాడిన చీరలు మనకి కొంచెం టైట్ అయి ఉండొచ్చు, వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం చీరలు, అలాంటి వాటికి ఏదైనా కానీ, లేకపోతే మగ్గం వర్క్ ఏదైనా ఇంతకుముందు కుట్టించుకుని సైజ్ రాకపోయినా, ఖరాబ్ అయినా కానీ ఒకసారి వీటితో చూడండి. అండర్ బడ్జెట్లో ఇన్స్టెంట్గా మనకి స్మార్ట్గా అయితే కనుక వర్క్ చేస్తాయి, లుక్ని బాగా హైలైట్ చేస్తాయి. సో ఇదైతే కనుక మన ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్. దీనిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. నేను గ్రీన్కి వెళ్ళాను. సో ఇందులో కూడా ఒకవేళ మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలంటే మీరు దాన్ని బట్టి కూడా వెళ్ళొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి ఈ డిజైన్ అనేసి. ఫస్ట్ అండి, ఇదైతే కనుక మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ హాఫ్ పట్టు మెటీరియల్ ప్యాటర్న్. ఇది మనకి బ్లౌజ్ కదా. ఇదైతే కనుక మనకి వచ్చినటువంటి హ్యాండ్స్ అనమాట. ఇట్లా మనకి మొత్తం అంతా కూడా ఏనుగుల డిజైన్తోని హ్యాండ్స్ అనేది హ్యాండ్ మీద వచ్చేలాగా డిజైన్ చేస్తారు. ఈ నెక్ ఏదైతే వచ్చిందో ఇదైతే కనుక మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ, డిజైన్ అంతా కూడా చక్కగా గుత్తి పూసల ప్యాటర్న్లో అయితే కనుక మనకి మంచిగా సీక్వెన్స్, అలాగే థ్రెడ్ వర్క్ వేసి అయితే కనుక చక్కగా కుట్టారండి. అది కూడా థ్రెడ్ అనేది సేమ్ అదే కలర్లో మనకైతే కనుక ఈ కలర్లోనే తీసుకుని అదే కలర్తో మొత్తం అంతా కూడా హెవీ డిజైన్ అయితే కనుక డిజైన్ చేశారు. ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో వచ్చింది. ఇది మన ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ డిజైన్ అయితే కనుక అండి, ఇందులోనే మనకి మగ్గం వర్క్ ఇంకా హెవీగా కావాలంటే ఒకసారి ఇలా చూడండి. మీకు బ్యాక్ సైడ్ ఇక్కడే కనపడిపోతుంది మీకు చాలా క్లియర్గా ప్యాటర్న్ అయితే కనుక. అసలు సూపర్ అంటే సూపర్ హైలైట్ హెవీ వర్క్లో వచ్చినటువంటి మగ్గం వర్క్. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి హ్యాండ్ ఓపెన్ చేస్తానండి. 1 మీటర్ వరకు ఉండింది ఈ ఫ్యాబ్రిక్. ఇది 1 మీటర్ లేదు, ఇది కొంచెం అడ్డానికి ఎక్కువ వేశారనమాట డిజైన్, నాకు అలా అనిపించింది. ఇదైతే కనుక ఫ్రంట్ నెక్ పార్ట్ ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవచ్చు అండి. బ్యాక్ అండ్ ఇక్కడైతే కనుక మనకి హ్యాండ్, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మంచి కాటన్ మెటీరియల్ పెట్టి కుట్టించుకుంటే మంచిగా వర్క్ అనేది మనకి నిలబడుతుందండి. అలాగే హ్యాండ్ మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో ఈ వర్క్తో అయితే కనుక మనం చక్కగా కంప్లీట్గా హెవీగా అయితే కనుక లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫెస్టివ్ తర్వాత వెడ్డింగ్స్ కానీ లైక్ ఎక్కడికైనా గ్రాండ్ ఫంక్షన్ సారీస్ కట్టుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి లుక్ అయితే ఉంటాయండి. 3 కూడా ఈరోజు నేను చూపించేవి హాఫ్ పట్టు మెటీరియల్ ప్యాటర్న్ అండ్ హెవీ వర్క్లో వచ్చినటువంటి చక్కని
బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట. ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక డిజైన్ అనమాట. నేను దీన్ని ఏం చేశానంటే రెడ్లో తీసుకున్నాను. దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీరు కాస్త క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు. ఇదైతే కనుక ఒక హ్యాండ్, ఇదైతే కనుక ఫ్రంట్. ఇది కూడా 1 మీటర్ ఉందండి బ్లౌజ్ అయితే మనకి. ఫ్రంట్ నెక్, హ్యాండ్. ఇదైతే కనుక బ్యాక్ నెక్, హ్యాండ్. ఓకే, ఇట్లా అయితే కనుక హెవీగా ఉందన్నమాట. సో నాకు బాగా అనిపించింది. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా లేవండి, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి. హ్యాపీగా అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటే మీరు తీసేసుకోండి. ఇంకొంచెం క్లోజప్ లుక్లో ఒకసారి నేను వర్క్ డిజైన్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది మీ ప్యాటర్న్కి, లేకపోతే ఏదైనా బార్డర్కి, శారీలో ఉన్న ఫ్లవర్కి ఏదైనా మ్యాచ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక్కసారి మీరు ఇలా చూడండి. 3 కూడా చాలా బాగున్నాయి. కొంచెం ట్రెండింగ్ యూనిక్గా కావాలి, డిఫరెంట్గా అనుకుంటే కనుక ఇలా తీసుకోండి. ఇది కూడా బడ్జెట్లోనే ఉన్నాయి 3 కూడా. కొంచెం ఇంత హెవీ వర్క్ వచ్చాయంటే కొంచెం మనకి ఆ ప్రైస్ పడుతుంది కదా అండి. ఇది హై నెక్ వస్తుంది, బ్యాక్ కూడా మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్ అయితే కనుక చక్కగా ఈ ఎలిఫెంట్ వర్క్ వచ్చిందనమాట. కొంచెం నాకు ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. ఇప్పుడైతే కనుక మనం శారీస్ సెక్షన్ చూసుకుందామండి. శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే కనుక మనకి శారీ, బ్లౌజ్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకోసం అయితే తీసుకొచ్చాను అనమాట. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మనకి సేమ్ శారీ పీస్ వస్తూ గ్యాప్ బార్డర్లో అయితే కనుక వచ్చింది. ఒకసారి ఇది చూద్దామండి. ఇదైతే కనుక శారీ, దీని యొక్క బ్లౌజ్ ఇదొకటి. అండ్ సేమ్ దీనిలోనే అంటే వాళ్ళ కలెక్షన్స్ చూపెడతాను ఎంత క్రేజీగా ఉండబోతున్నాయి అనేసి. ఇదైతే కనుక శారీ, దీనికి వచ్చినటువంటి సాటిన్ బార్డర్తోని డిజైనర్ స్టైల్లో అయితే కనుక మనకి ఫ్లవర్స్ అవన్నీ వస్తూ బాగా వచ్చింది. మనం గౌన్ లాగా కూడా దీన్ని కుట్టించేసి వేసుకోవచ్చు. ఇది ఒక శారీ చూపెట్టబోతున్నాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. సింగిల్ లింక్స్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదని ఈ మధ్య చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను సింగిల్ లింక్ కూడా పెట్టేస్తున్నాను. సో మీరు చూడొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ ఒకసారి మిస్టేక్గా ఒకవేళ అది అవ్వకపోతే కనుక ఫైల్లోంచి తీసేయండి అండి, మళ్ళీ ఫ్రెష్గా వీడియో ఆన్ చేసి మీరు చూడండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను తెలుసుకుంది ఏంటి ఎందుకు అవ్వట్లేదని జనరల్గా నా ఫ్రెండ్స్తో అలాగే డిస్కస్ చేస్తే కూడా ప్రాబ్లం ఏంటంటే సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూస్, డేటా ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఓపెన్ అవ్వని చెప్పారనమాట. అంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు పాస్ చేస్తాను. సో అందుకోసం ఒక్కసారి అలా కూడా చెక్ చేసి చూడండి. ఇది కూడా అంతే మంచిగా అయితే కనుక మనకి ఇలాగ డిజైనర్ ప్యాటర్న్ కలంకారీ థీమ్ వైజ్గా మనకి ఆవులు అవన్నీ వస్తాయి కదా అండి, అలా ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా దీనిలో ఇంతకుముందు బ్లూ షేర్ చేశాను. మీషోలో కొత్తగా ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్స్ అయితే గ్రీన్ వస్తుంది మనకి, అందుకోసం అయితే కనుక ఇలా ఒక గ్రీన్ తీసుకున్నాను. విత్ బార్డర్ కూడా చక్కగా పెద్దగా వచ్చింది. వీటితో కూడా మీరు గౌన్స్ అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లుక్ అనేది లెనిన్ కాటన్ అనమాట. ఇదైతే కనుక మనకి ఇది ఒక డిజైన్ అండి. ఇది కూడా బాగుంది. ఇట్లా చెక్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చింది అనమాట. ఇది కూడా మనకైతే ఈక్వల్ బార్డర్స్ వస్తూ వచ్చింది. ఇట్లా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఖచ్చితంగా మీకు నచ్చేలానే ఉంటాయి అనుకుంటున్నాను. సో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి క్లియర్గా, మీరు చూడొచ్చు. ఒకవేళ ఏదైనా స్టాక్ అవుట్ అయిపోయిందంటే కనుక అది ఇవ్వలేకపోతాను, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అది ఇవ్వలేకపోయినంటే స్టాక్ అవుట్ అయిపోయిందని. స్టాక్ అవుట్ అయిపోతే స్క్రీన్ పైన కూడా నేను మీకు ఇస్తాను. ప్రజెంట్ నేను కూర్చున్నప్పుడు నేను అన్నీ చూసుకునే కూర్చున్నాను. ప్రజెంట్ అయితే అన్ని స్టాక్ ఉన్నాయి. సో చూద్దాం. ఇదైతే కనుక ఒకవేళ కలర్ ఏదైనా అయిపోయినా కానీ వేరే కలర్ ఉన్నా కానీ పెడుతున్నానండి. రీసెంట్గా మీరు గమనించే ఉంటారు మనోళ్ళు. ఫస్ట్ శారీ అయితే కనుక ఇప్పుడు దీంతో మనకి టోటల్గా 10 అనమాట. సో ఇదైతే కనుక మనకి బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి. ఇంతకుముందు దీంట్లో మనకైతే కనుక బ్లూ కూడా వచ్చింది. ఆల్రెడీ నేను మీకు బ్లూ షేర్ చేశాను, కానీ చాలా కొత్తగా వస్తుందండి. ఇట్లా అయితే కనుక మనకి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో చాలా కొత్తగా క్లాస్గా అనిపించింది. ఇప్పుడు సెల్ఫ్ బ్లౌజెస్ రావడం కూడా బాగా ట్రెండ్ కదా. సేమ్ శారీలోనే మనకైతే కనుక బ్లౌజ్ వస్తుంది. లేదు మీరు గోల్డ్తో కూడా వేసుకోవచ్చు. మంచి గోల్డ్ కలర్ సన్న బార్డర్ వచ్చేసి ఇలా అయితే కనుక గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో మనకి సారీ అంతా కూడా మనకి కంటిన్యూషన్ ఇలాగే వచ్చింది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. బికాజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్. కొంచెం నేను వేసుకున్నటువంటి కాంబినేషన్కి కూడా నియర్ బై లాంటి కలర్ అని చెప్పొచ్చు. గౌన్కైనా శారీకైనా చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే కనుక శారీ అండి. ఇలా అయితే కనుక మనకి సేమ్ శారీలో వచ్చినటువంటి ఏదైతే డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే దాన్ని మనకి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక తీసుకుని మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, ఇలా వస్తుంది. 18 ఉందండి, 1 మీటర్ అయితే లేదు. మామూలుగా XXL వరకు ఈజీగా కుట్టించేసేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ శారీ రివ్యూ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఇది కూడా అంతే, గౌన్లకైనా కానీ శారీకైనా కానీ ఫ్లెక్సిబుల్గా మంచి ఫ్లోయిగా అట్లా కట్టుకోవాలి. స్లిమ్గా కూడా కనపడతామండి ఇట్లాంటి వాటిలో, అదొక ప్లస్ పాయింట్ అనమాట. లైట్ వెయిట్గా ఉండాలి, డే అంతా క్యారీ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చాలా బాగుంటాయి. సాటిన్ బార్డర్స్ దీనిలో రావడం వల్ల లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ మనకి పింక్ ఫ్లవర్ వచ్చింది కదా వైట్ మీద,
ఆ ప్రకారంగానే మొత్తం అంతా కూడా మనకి బ్లౌజ్ అనేది పింక్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. సో శారీ కూడా క్లాస్గా మంచి ఫ్లోయిగా అయితే కనుక విత్ సాటిన్ బార్డర్స్తో వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. లైట్ వెయిట్ ప్యాటర్న్తో మనకి ఇలా ఉంటుంది. అసలు వెయిటే లేదండి, వెయిట్లెస్ శారీ సింపుల్గా చెప్పాలంటే. దట్టు మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే కనుక వస్తూ మనకి శారీ లుక్ అయితే ఇలా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా కావాలంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. మంచి చీర అండ్ ఈ లెంత్ కూడా చక్కగా వచ్చిందనమాట. సో మంచిగా అయితే కనుక అనిపిస్తుంది. కడితే కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ కామన్గా ఉండే పింక్ అండ్ గ్రీన్ బ్లౌజెస్ మన దగ్గర ఉన్నా కానీ దీనికైతే మ్యాచింగ్ చేసుకుని వేసేసుకోవచ్చు అండి. ఇదే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న అవసరం కూడా ఏం లేదు. బాగుంది, హైలీ రికమెండెడ్. మీకు 2-in-1 కింద డెఫినెట్గా పనికొస్తుంది. శారీ బోర్ అయితే కూడా వెంటనే మీరు దీన్ని రీక్రియేట్ చేసేసుకోండి చక్కగా గౌన్ కింద. హ్యాపీగా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు. అలా కూడా ఇది కూడా అంతేనండి, గౌన్ కమ్ శారీ లాగా కూడా మీకు అయితే కనుక చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు. ఇదేంటంటే బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ విత్ సిల్వర్ టైప్లో అయితే కనుక మనకి ఈ బార్డర్స్ వస్తున్నాయి. మీరు చూసుకున్న శారీ అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ ఉంది కదా అండి, బార్డర్ ప్రకారంగా ఇలా అయితే కనుక వచ్చింది. 80 సెంటీమీటర్ ఉందండి మనకైతే కనుక బ్లౌజ్. బాగా వచ్చింది. ఇది కూడా బడ్జెట్ రేంజ్ శారీస్ ఇవన్నీ. హ్యాపీగా ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ మీరు పిక్ చేసి వేసుకోవచ్చు. మీరు కట్టుకున్నప్పుడు శారీ ఇలా ఉంటుంది. అండ్ లెనిన్ కాటన్స్ ఎప్పుడైనా కంఫర్ట్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి. మనం కట్టుకున్నప్పుడు ట్రస్ట్ మీ చాలా నిండుగా కూడా ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదండి. మీరు హ్యాపీగా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు. క్లాస్ లుక్ అయితే పక్కా వీటితో, అందులో ఎలాంటి డౌట్ లేదు. గ్రీన్ బ్లౌజ్ వచ్చింది కానీ మీరు ఇంకా కూడా 2-3 వెరైటీ మిక్సింగ్ కలర్స్తో కూడా బ్లౌజెస్ ఏదైనా ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసుకుంటూ వీటిని రీక్రియేట్ లాగా, లైక్ ఎప్పుడు ఒకే బ్లౌజ్ ఒకేసారి లాగా కాకుండా కూడా ఈ మిక్స్ అండ్ మ్యాచ్ కాంట్రాస్ట్లు వేస్తున్నారు కదా ఇప్పుడు ఫ్యాషన్. సో అలా కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు. ఓవరాల్గా అయితే కనుక చక్కని సారీ, బడ్జెట్లో ఉంది, లైట్ వెయిట్ కాన్సెప్ట్, వైట్ మీద కదా. ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీ చాయిస్కి రిలేటెడ్గా ఇలా ఉందనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ బ్లూ సూపర్ హిట్ అయింది మనకి మీషోలో. అండ్ చాలా వరకు చాలా ఇష్టపడి తీసుకున్నటువంటి సారీ అని చెప్పాలి. దీనిలో ఇప్పుడు గ్రీన్ ట్రెండ్ అండి. ఇంతకుముందు డార్క్ బ్లూ వచ్చింది కదా, ఇది గ్రీన్. నేను తప్పకుండా ఇందులో సారీస్ అయితే కనుక రాబోయే వీడియోలలో కూడా కట్టుకుని చూపిస్తాను. మీరు ఇందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా పిక్ చేసేసుకోవచ్చు. శారీ అయితే కనుక మనం కట్ చెంగు నుండి చూస్తున్నట్లయితే కనుక ఇలా వస్తుందండి. బార్డర్ అయితే కనుక ఇలా ఉంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇలాగే వస్తుంది అనమాట. హైలీ రికమెండెడ్. నా తరఫు నుంచి అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ అన్నీ నేను మీకు చాలా క్లియర్గా పెడుతున్నాను. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. 100% నేను మీకు అయితే కనుక రిప్లై ఇచ్చేస్తాను. 80 సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చిందండి. బార్డర్ ఏదైతే వచ్చిందో శారీకి అదే కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి బార్డర్ బ్లౌజ్ కూడా వస్తూ ఇలాగే వచ్చింది. చక్కగా ఉంది చీర. అండ్ కడితే కూడా చాలా క్లాస్గా ఉంటుందండి. ఆఫీస్ వేర్గా కూడా కట్టుకోవచ్చు చెప్పాలంటే. సో నైస్ ఐటమ్, నైస్ శారీ. అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు మనం గౌన్కి, అలాంటి వాటికి కూడా బాగుంటుంది. 2-in-1 కూడా మనకి ఇది మల్టీ యూజ్ అయ్యేలాగా ఉందన్నమాట. సో ఇది ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మనకి మీషోలో ఫెస్టివ్ సీజన్ కోసం వచ్చింది. న్యూ ఇయర్ అండ్ ఈ వాటికి అయితే కనుక ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలనుకుంటే అదొకసారి చూడండి. నెక్స్ట్ అయితే కనుక పాంపామ్ లేసుకొని కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది యాక్చువల్గా నాకు. ఇలా ఫ్లవర్ ఆల్ ఓవర్ అయితే కనుక వస్తూ సింపుల్గా ఒక బార్డర్ లాంటివి తీసుకున్నారు. దానికి ఏంటంటే మనకి ఇలా పాంపామ్స్ అనేది లేస్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం కలర్ఫుల్గా, కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట. సారీ కామన్ అండి, ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. దానివల్ల లుక్కే మారిపోయింది అనమాట. అందుకోసం తీసుకున్నాను యాక్చువల్గా దీన్ని. ఏదైతే కనుక చూద్దాం ఓపెన్ చేసి ఇది ఎలా ఉండబోతుంది అనేసి. ఫస్ట్ అయితే కనుక మనం పళ్ళు నుంచి చూసేద్దాము. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇక్కడ పళ్ళు నుంచి అయితే కనుక పాంపామ్ లేస్ అనేది డిఫరెంట్ మల్టీ కలర్స్ ఇచ్చారు. బ్లూ, ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి బీట్రూట్ కలర్, ఎల్లో, రెడ్, గ్రీన్, అలా ఆరెంజ్, లైక్ ఈ పాంపామ్ లేస్ మల్టీ లేస్తో అయితే కనుక మనకి స్టార్ట్ అవుతూ మొత్తం ఆల్ ఓవర్, అంటే లైక్ ఓవరాల్ శారీ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది శారీకి 2 సైడ్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి శారీ కట్టినప్పుడు ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా పర్లేదండి, బాగా సాఫ్ట్ కాదు, బాగా రఫ్ కాదు, మిడ్గా ఉంది అంతే. ఇట్లా ఉంటుంది అనమాట. శారీ కొంచెం మంచి కలర్ కాంబినేషన్ మీద. ఇది ఎవరు కట్టుకున్నా కానీ జనరల్గా నప్పే పింక్ కలర్ కాబట్టి ఈజీగా మీకు సూట్ అయిపోతుంది. ఇలా ఉంటుంది అనమాట. సో కొంచెం నియర్ బై ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అంటేనండి, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్ లుక్ ఎట్లా ఉంటుంది అలాగే వస్తుంది మనకి. సో అందుకే అన్నాను కాటన్ కాదు, అలా అని మెత్తగాను లేదు, అలా అని బరగ్గా కూడా లేదు. ఫ్యాబ్రిక్ మిడ్గా ఉంది, మీడియంగా ఉంది ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అనేది. బ్లౌజ్ ఇలా మనకి ఏంటంటే ఈ బార్డర్ వచ్చింది కదా అండి, బార్డర్ బేస్ బట్టే మనకి బ్లౌజ్ అయితే కనుక వచ్చేసి పాంపామ్ లేస్ అనేది కంటిన్యూషన్ మీద అయితే కనుక ఇచ్చారనమాట. ఇది ఒక సారీ అండి. సో తప్పకుండా రాబోయే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుండిపోతున్నాయి, అసలు మిస్ చేసుకోవద్దు.
సో నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ, ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా, అండ్ 2 సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది. కింది సైడ్కి అయితే కనుక ఈ ఆవుల డిజైన్ ఏదైతే వచ్చిందో అది బాగా హైలైట్ అవుతుంది. అండ్ సారీ అయితే కనుక గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. మనకి ఫీల్ ఎట్లా అంటే మహేశ్వరి సిల్క్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే వస్తుంది అనమాట. ఇది కూడా బాగా అనిపించింది నాకు చూడంగానే, అందుకోసం షేర్ చేద్దామని తెప్పించాను. అండ్ చాలా కొత్తగా వచ్చింది, యాక్చువల్లీ ఈ కాంబినేషన్ కొత్తగా వచ్చింది. బ్లౌజ్ ఇది. సో ఇదైతే కనుక మనకి బార్డర్ 2 సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి మనకి సారీ ఎట్లా అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఈ తామర్లు ఇవన్నీ వచ్చేసి బార్డర్ వచ్చేసరికి అయితే కనుక మనకి ఇలా ఆవుల్ ప్యాటర్న్తో వచ్చింది అనమాట. చాలా స్మూత్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే కనుక మంచి మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్లో వచ్చేసింది కాబట్టి కంఫర్ట్గా ఉంది, బాగుంది, క్లాస్ ఉంది అనమాట. కడితే కూడా చాలా బాగుంటుందండి. బ్లూ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మన దగ్గర కామన్గా దీనికి సూట్ అయ్యేలాగా చక్కగా వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇందులోంచి అయితే కనుక ఏది నచ్చినా మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. హైలీ రికమెండెడ్. ఇంకేమైనా 1-2 కొత్తగా ఉంటే అవి కూడా యాడ్ చేస్తాను. డెఫినెట్గా ఈ లింక్స్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనం వేసుకున్నప్పుడు శారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో చూసారు కదా అండి, మంచి కలెక్షన్సే. నేను మీకైతే కనుక ఈ వీడియోలో టోటల్గా డిఫరెంట్ 10 వరకు అయితే షేర్ చేశాను. నచ్చాయని అనుకుంటున్నానండి. అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. అలాగే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో కూడా రీసెంట్గా నేను లాస్ట్ మంత్ షేర్ చేసినవి న్యూ ఇయర్ కోసం వచ్చినటువంటి చాలా కొత్త క్యాటలాగ్స్, డ్రెస్సెస్ అండ్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా స్టోర్లో అయితే కనుక పెట్టున్నాను. ఒకసారి మీరు చూడండి మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో. డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళిపోయి తీసేసుకోవచ్చు. వాటిలో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ రీస్టాక్ అయినవి ఇట్లా మంచి మంచి క్యాటలాగ్స్ ఉన్నాయి. సో చూస్తే మీకు పేజ్ అర్థమవుతుంది. నేను సైడ్లో కూడా ఎలా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అనేది కూడా యాడ్ చేస్తున్నాను కదా, మీరు సింపుల్గా అలా వెళ్తే సరిపోద్ది అనమాట. సో డీటెయిల్స్ కూడా అక్కడ వెరీ క్లియర్గా చూపించాను, అందుకే ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.